హాయ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఆవిరి కుడుములు చూపించబోతున్నానండి. ఇవైతే మనకి చాలా సాఫ్ట్‌గా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకివి 4 రోజుల నుంచి వారం పాటు నిల్వ ఉంటాయండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. నేను ఈ కుడుములు అంతకుముందు ఒకసారి చేసినప్పుడు చాలా సార్లు ఇలా తుంచినప్పుడు లోపలైతే పిండి పిండిగానే ఉండేదండి. అంతగా బాగొచ్చేది కాదు. బయట వేరే వాళ్ళు చేసేది చూసి నేను నేర్చుకొని చేశానండి. టేస్ట్ అయితే చాలా సూపర్‌గా వచ్చిందండి. ఎలా చేసేది వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. నేనైతే రేషన్ బియ్యం 1 కేజీ తీసుకున్నానండి. ఒక 4 గంటల ముందు నానపెట్టుకున్నాను. ఆ నానపెట్టుకునేది స్కిప్ అయిపోయిందండి. మీకు చూపించలేదు. అందుకనే చెప్తున్నాను. ఇలాగ మనము ఒక క్లాత్‌లో ఫ్యాన్ గాలికి ఒక 5 నిమిషాల పాటు ఇలా ఆరబెట్టుకొని మిక్సీ గిన్నెలో కొద్ది కొద్దిగా ఇలాగ బియ్యం తీసుకొని మెత్తగా ఇలాగా పిండిలాగా దంచుకుందామండి. ఈ బియ్యంలోనే ఒక 4 యాలకులు కూడా ఈ బియ్యంతో పాటు మిక్స్ చేసుకొని మొత్తం బియ్యం అంతా మెత్తగా ఇలాగా పిండిలాగా కొట్టుకొని పక్కకు పెట్టుకుందామండి. తర్వాత నేను తీసుకున్న బియ్యానికి ఒక 1/4 కిలో పైనే బెల్లం అనేది మెత్తగా ఇలాగ దంచుకొని ఒక గ్లాస్ అనేది నీళ్లు వేసుకొని కరగబెట్టుకున్నానండి స్టవ్ పైన. ఈ బెల్లాన్ని అనేది మనము ఉండలు అనేది లేకుండా బాగా కరగబెట్టుకుందామండి. ఈ బెల్లం అంతా బాగా మనకి వాటర్లో బాగా కరిగిపోయిన తర్వాత ఒక వడకట్టే తీసుకొని అందులో ఒక ఇసుక అలా చిన్న చిన్న చెత్తలాగా ఉంటుందండి. అది ఏది లేకుండా మనం బాగా వడకట్టుకొని కొంచెం పక్కకు పెట్టుకున్నామండి. కొద్దిగా ఆరుతుందండి మనకి వేడి అనేది లేకుండా. ఇది వడకట్టుకొని మనము కొంచెంసేపు ఆరబెట్టుకున్నామంటే ఆ వేడి అనేది పోతుంది. మనము కలుపుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందండి మనకి. తర్వాత నేను ఒక ఉప్పు కొబ్బరి తీసుకున్నానండి. ఇది మీకు వీలుంటే మనము కొబ్బరి తురుముకునే దాంతో తురుముకోవచ్చు. లేకపోతే ఇలాగ మిక్సీలో కూడా కచ్చా పచ్చగా ఇలాగ దంచుకోవచ్చు అండి. నేనైతే మిక్సీ వేసుకునేసాను. తర్వాత ఇలాగా ఇడ్లీ గుణం పెట్టుకుందామండి పొయ్యి పైన. ఈ మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ పిండిలో ఒక 2 చిటికెళ్ళు సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలాగ మనము గోధుమ పిండి చపాతీ కలుపుకుంటాం కదా అండి, ఆ విధంగా మనము ఇది ముద్దలాగా చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపండి. బాగా పిండిని ప్రెస్ చేస్తూ ముద్దలాగా కలుపుకుందామండి. వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసి కలిపామంటే మనకి కుడుములు అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా కలుపుకొని మనము చపాతీ పిండిలాగా చపాతీ ముద్దలాగా కలుపుకొని ఈ బియ్యం పిండి అనేది ఒక తెల్ల కర్చీప్లో మనము ఆ కర్చీప్ని అనేది తడి చేసుకొని అందులోకి ఈ ముద్దను అనేది చుట్టుకొని ఆవిరి పట్టుకోవాలండి ఒక 20 నిమిషాల పాటు. ఈ పిండి ముద్దని మనకి కలర్ క్లాత్ కాకుండా ఇలాగా వైట్ క్లాత్ అయితేనే బాగుంటుందండి. ఇలాగా వైట్ క్లాత్లోనే ఆవిరి పట్టుకోండి. ఆ పిండిని మనము ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చుకుందామండి. ఈలోపు మనం ముందుగా కచ్చపచ్చగా దంచుకున్న కొబ్బరిని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఇలాగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా ఇలాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుందామండి కొబ్బరిని. చాలామంది నెయ్యి ఇష్టపడరండి. ఆ నెయ్యి ఇష్టపడని వాళ్ళకి ఈ నెయ్యి ప్లేస్లో నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈలోపు ఈ పిండి ఉడికింది చూడండి. ఈ పిండిని మనము కొంచెం కొంచెంగా తుంచుకొని చిన్న ముక్కల్లాగా చేసుకుందామండి. ఇలాగా చిన్న చిన్న ముక్కలు చేసుకున్న ఈ పిండిని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి పిండి. ఈ పిండిని మనము ఇలానే కూడా మనం కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ కొబ్బరి అనేది యాడ్ చేసుకొని చక్కెర వేసుకొని కూడా తినచ్చండి. పిట్టులాగా చాలా బాగుంటుందండి టేస్టు. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుందామండి. ఇలా మొత్తాన్ని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత చూడండి చాలా బాగుంది చూడండి చూడటానికి. ఇందులోనే అండి నేను చెప్పింది కొద్దిగా కొబ్బరి చక్కెర వేసుకొని తిన్నా బెల్లం వేసుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పిండిలోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకుందామండి. నెయ్యి తిన్న వాళ్ళైతే నెయ్యిని స్కిప్ చేయవచ్చండి. నెయ్యి వేయకపోయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరిని కూడా అందులోకి వేసుకొని బాగా పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకుందామండి. ఇందులోకి మనము వేయించుకున్న వేరుశనగ పప్పులు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నాకు ఆ పప్పులు నచ్చవు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదండి. తర్వాత మనం ముందుగా కరగబెట్టుకున్న వడకట్టి పెట్టుకున్న బెల్లం నీళ్ళుని ఇందులోకి వేసుకొని తగినంత
ఇలాగ బాగా మిక్స్ చేసుకొని ఇలాగా కుడుముల్లాగా చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి చాలా బాగుంటుందండి. ఇట్లా ఇలా ఉత్త పిండి కూడా తినేవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మనకి వినాయక చవితికే కాదండి, మనము గంగమ్మకి పొంగల్ పెట్టుకున్నప్పుడు మా సైడ్ అయితే ఈ విధంగా దీపాలలాగా పెట్టి కుంకుమం వేస్తారండి. దానికి కూడా బాగా యూజ్ అవుతుందండి. మేమైతే గంగమ్మకి పొంగల్ పెట్టినప్పుడు ఇలా చేసే పెట్టుకుంటామండి. ఇలా అన్నీ మనం కుడుములు రెడీ చేసుకున్న తర్వాత ఇవి కూడా మనం ఒక 10 నిమిషాల పాటు హై టు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడకపెట్టుకుందామండి. ఇలా ఆవిరి పెట్టుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే బియ్యం బెల్లం కుడుములు రెడీ అయిపోతుందండి. చేతికి బంక బంక అంటుకోకుండా చాలా టేస్టీగా సూపర్గా వస్తుందండి. ఇలాగ ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారనేది కూడా కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.